తమిళనాడు గవర్నర్ నిరవధికంగా బిల్స్ పెండింగ్ పెట్టిన విషయంలో సుప్రీంకోర్టు అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. దానిలో ప్రధానంగా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, ఎవరు రాజ్యాంగానికి అతీతమైన శక్తులు కాదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం, అంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనబడిన ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నర్ యాక్ట్ చేయొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. తర్వాత గవర్నర్స్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో గవర్నర్ ఏమైనా చేసినా వాటికి న్యాయ సమీక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి గవర్నర్ ఇక్కడ బోనఫైడ్ గా యాక్ట్ చేయలేదు, మంచి ఉద్దేశంతో యాక్ట్ చేయలేదని కూడా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది అనమాట. భారతదేశంలో గవర్నర్స్ ఇన్యాక్షన్ చూపించకూడదు, వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు యాక్ట్. రాజ్యాంగం వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఇన్యాక్షన్ కి ఇక్కడ చోటు లేదు, అన్డ్యూ డిలేకి ఇక్కడ చోటు లేదు అని చెప్పి. అదే విధంగా అతి జాప్యం అనేది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య పరిపాలనకు విరుద్ధం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనమాట. సో గవర్నర్ ఇండెఫినెట్ గా బిల్స్ మీద పెండింగ్ పెట్టి కూర్చోకూడదు అని చెప్పింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో దేనికి సంబంధించిన ఆ అడ్వైజ్ ఆయన ఖచ్చితంగా పాటించాలని చెప్పింది అనమాట. ఏదైతే బిల్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ తో లెజిస్లేచర్ లో పాస్ అవుతాయో వాటిపై గవర్నర్ 1 month ఒక నెల రోజుల లోపల చర్యలు తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు విషయంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైజ్ తో గవర్నర్ బిల్ పాస్ చేసేది ఉంటే ఒక నెల రోజుల లోపల ఆ బిల్లు పాస్ చేయడమో, రిటర్న్ చేయడమో, రిజర్వ్ చేయడమో చేయాలి. లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ తీసుకోకుండా తన సొంత నిర్ణయం తీసుకున్న 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి.